హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 70 సంవత్సరాల వయస్సులో వారు రిటైర్మెంట్ అయిపోతారు. ఎందుకంటే వారి శక్తి తగ్గిపోతుంది. అంతేకాకుండా వారి స్కిన్ మీద మొత్తం ముడతలు కూడా వచ్చేస్తాయి. జుట్టు మొత్తం రాలిపోతుంది. మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు అధికంగా వస్తాయి. అధికంగా బరువు పెరుగుతారు. నడుము నొప్పులు అధికంగా వస్తాయి. 70 సంవత్సరాల తర్వాత చాలామంది వారి జీవితం పూర్తయిపోయింది అనుకుంటారు. కానీ మీరెప్పుడైనా గమనించారా? సినీ నటులు వారి ఏజ్ 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎంతో యంగ్‌గా కనిపిస్తారు. అంతేకాకుండా వారి హెల్త్‌కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నట్టు అనిపించదు. వారు ఎంతో ఫిట్‌గా చూడడానికి ఎంతో అందంగా కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? వారు ఇంత హెల్తీగా ఉండడానికి గల రహస్యం ఏమిటి అని? ఫ్రెండ్స్, మరి ఇలా ఉండడానికి ఎలాంటి నియమాలను అనుసరించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఎంతో ఇంపార్టెంట్ మరియు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసి కొత్త విషయాల గురించి తెలుసుకోండి. ఫ్రెండ్స్, యాక్టర్స్ ఎక్కువగా బాదాం తింటారు. అవి మనం కూడా తింటాం. ఇదే బాదాంలు మార్కెట్లో కూడా లభిస్తాయి. ఫ్రెండ్స్, మరి మీరు కూడా బాదాం తింటారో తినరో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, బాదాం ఎలాంటి ఆహారం అంటే ఇది మనల్ని ముసలితనం నుంచి కాపాడుతుంది. మీరు 70 సంవత్సరాల వరకు యంగ్‌గా ఉండాలి అని గనక అనుకుంటే డైలీ కేవలం బాదాం తినండి. మీరు ఎంతో యంగ్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. బాదాంలో విటమిన్ ఇ సంపూర్ణంగా ఉంటుంది. మీరు డైలీ బాదాం తినడం వల్ల మీ స్కిన్‌ని హెల్తీగా ఉంచడానికి విటమిన్ ఇ ఎంతో అవసరం పడుతుంది. అదంతా మీకు లభిస్తుంది. ఫ్రెండ్స్, ఎవరి ఆహారంలో అయితే విటమిన్ ఇ తక్కువగా ఉంటుందో వారు త్వరగా ముసలివారైపోతారు. ఫ్రెండ్స్, మీరు తినే ఆహారంలో ప్రోటీన్స్ తక్కువైనా కూడా మీరు త్వరగా ముసలివారవుతారు. శక్తిని త్వరగా కోల్పోతారు. అందుకే మీరు తినే ఆహారంలో ప్రోటీన్స్ ఉండడం కూడా కంపల్సరీ. డైలీ 20 గ్రాముల బాదాం తిన్నట్లయితే 70 సంవత్సరాల వరకు ఒక్క అనారోగ్యం సమస్య కూడా రాదు. అంతేకాకుండా ఎంతో యవ్వనంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.